తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై వడ్డెర. కార్యక్రమం ముఖ్య అతిథి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, సోదరి రాజ్యలక్ష్మి గారు, ఐలమల్లు గారు, వెంకటేష్ గారు, అలాగే డైరంగుల బ్రహ్మం గారు, ఇతర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి హాజరైనటువంటి వడ్డెర సోదరి సోదరమని కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సుందమ్మ గారి యొక్క విజయానికి మేము అందరం కష్టపడతామని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మం గారు, ఐలమల్లు గారు, రాజ్యలక్ష్మి గారు, వెంకటేష్ గారు, వారి బృందం మొత్తం కూడా గత 3-4 రోజులుగా మొత్తం మీ అందరికీ మనందరం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీస్సులతోని పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీతమ్మ గారి విజయం కోసం మనం కూడా భాగస్వాములం కావాలని చెప్పి మీ అందరినీ ఇక్కడ తీసుకువచ్చి ఇంత పెద్ద ఎత్తున మేము 200-300 వస్తారనుకుంటే 500-600 మంది పైగా ఇక్కడికి మన వడ్డెర సోదరి సోదరమణులందరూ వచ్చారు. వడ్డెర అంటే స్నేహానికి ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి వడ్డెర కుటుంబాలు నాకు అత్యంత ఆత్మీయంగా ఉన్నటువంటి కుటుంబాలు మాకు. ఎందుకంటే మా ఖమ్మంలో మా అమ్మమ్మ గారి ఊర్లో ఆ కుటుంబాలతో పెరిగినటువంటి వాళ్ళం. ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి నైజం ఉన్నటువంటి సామాజిక వర్గం వడ్డెర సామాజిక వర్గం. ఇప్పుడే చైలమల్లి గారు చెప్పారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మీకు మొహమాటం ఎక్కువ మొహమాటం ఉన్నది ఎవరయ్యా అంటే వడ్డెర కులస్తులు అన్నారా అన్న. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి స్వాగతం పలు. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మీకు ఎంత మొహమాటం అంటే మా బ్రహ్మం గారికి వారి భార్య వైస్ ఎంపీపీ గారు, అయ్యా నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తీసుకో మండలానికి నేను అనేక సార్లు రిక్వెస్ట్ చేశా, నువ్వు ఉండాలని, ఇలాంటి పెద్ద మనిషి ఉంటే మా పార్టీకి బాగుంటుందని చెప్పి ఆయనకి రిక్వెస్ట్ చేస్తే నాకు వద్దు సార్, నేను పెద్ద మనిషిగా ఉంటాగాని నాకు పదవి వద్దని సార్ అని చెప్పేటాడు. అందుకోసం మీకు మొహమాటం ఎక్కువ అని చెప్పదలుచుకున్నా. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పార్టీ మీరందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ అనేక ఎన్నికల్లో మీరందరూ కష్టపడి పనిచేశారు. మీ అందరికీ ఈ ఎన్నికల్లో కూడా అదేవిధంగా చొరవ తీసుకొని పనిచేసి మన అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.